హలో అండి. భోగి రోజు నా విశేషాలు మీకు చెప్తానండి. భోగి రోజున నేను మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. తర్వాత మా చెల్లి నేను కాసేపు మాట్లాడుకొని సరదాగా కాసేపు గడిపిన తర్వాత అలా వాళ్ళ పెరట్లోకి వెళ్ళి గులాబీ చెట్టు దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఆ గులాబీని చూస్తే ఒకటే అనిపించిందండి. చెట్టు నిండా ముళ్ళున్నా సరే అందమైన పువ్వులను ఇస్తుంది, అందంగా వికసిస్తుంది. మనం కూడా అంతేనండి. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. మన పెదవిపై చిరునవ్వుతో ముందుకు సాగిపోవాలి. నిజమే కదండి. అసలు పండుగ అంటే ఏంటండి? నిజంగా డబ్బు కాదండి ప్రధానం. సంపదని కన్నా మించింది అందరితో కలిసి పండుగ జరుపుకోవడమే. అంతే కదండి. నిజంగా పండుగలు ఎందుకు వస్తాయి అంటే అందరూ కలిసి సరదాగా గడపడం కోసమేనండి. అది ఎప్పుడు మిస్ అవ్వకండి ఎవరు కూడా. నిజంగా మనం కలిసి ఉన్న ఆనందం అంతా ఇంత కాదండి. జీవితంలో మనకి ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది. ప్రతి పండుగ కూడా మనకు కొత్తగానే ఉంటుంది. ప్రతి పండుగ, ప్రతి మనుషులతో కలయిక కానీ, ఏదైనా కానీ ఒక జీవితంలో కొత్త పాఠాలు నేర్పించడానికే ఈ పండుగలు వస్తాయి. మరి మీ అనుభవం ఏంటి? ఈ పండుగలు మీరెలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.